ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంకుల్ బయటకు వచ్చేశారు. ఆ సురేష్ గాడు బెయిల్ మీద బయటకు వచ్చేశాడు. ఇంకే ప్రాబ్లం లేదు. వీడేంటి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు? వీడితో పని అయిపోయింది. మళ్ళీ కెలుక్కోవడం అవసరమా? ఒకవేళ ఏమైనా ఇంపార్టెంట్ అయితే చెప్పరా. సార్ ఏంటి? ఏం లేదు, ఆ రాజు రూప నా వెంట పడ్డారు సార్. వాళ్ళ నుంచి తప్పించుకున్నాను సార్. నాకేం చేయాలో అర్థం కావట్లేదు సార్. వాళ్ళు నా వెంట ఎందుకు పడుతున్నారో తెలియట్లేదు. మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి సార్, ప్లీజ్ సార్. పోలీసులు వదిలినా వీళ్ళు వదిలేలా లేరు. వీడి మీద మళ్ళీ ఎందుకు డౌట్ వచ్చింది? వీళ్ళేదోలా నన్ను బయటకు లాగేలా ఉన్నారే. వీడి సంగతి తర్వాత చూద్దాం రాజు. ముందు ఆ గౌతమ్ గురించి, వాడి వేషాల గురించి నాన్నకు చెప్దాం. సరే రండి అమ్మాయి గారు. ఆ రాజుగాడు రూప నా విషయాన్నంతా తేలిగ్గా తీసుకోరు. ఎలాగైనా అంకుల్కి చెప్పే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు కావలసింది అంకుల్ దృష్టిలో నేను బ్యాడ్ అవ్వడమే. అలా జరగడానికి వీల్లేదు. వాళ్లకంటే ముందే అంకుల్ని మేనేజ్ చేయాలి. ఎస్. ఏం మాట్లాడుతున్నావు గౌతమ్? అవును అంకుల్, నేను రూపాతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమైంది గౌతమ్? నీకు రూపకి ఏమైనా గొడవైందా? లేదంకుల్. మరి ఎందుకు రూపతో పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నావు? చెప్పు గౌతమ్, నాతో ఏమైనా ప్రాబ్లం ఉందా? మా ఇంట్లో వాళ్ళతో ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదంటే నేను అరెస్ట్ అవ్వడం వల్ల పరువు పోయిందని ఏమైనా ఫీల్ అవుతున్నావా? ఏం కాదంకుల్, మీరు అరెస్ట్ అవ్వటంలో మీ తప్పేం లేదు. ఇక రూప గురించి అంటారా? రూప బంగారం. రూప అంటే నాకు చాలా ఇష్టం. ఇక మీ ఫ్యామిలీ విషయానికి వస్తే, ఈ ఇంటికి వచ్చాక నా ఫ్యామిలీని నేను మర్చిపోయాను. అంతలా నచ్చింది నాకు మీ ఫ్యామిలీ. మరి ప్రాబ్లం ఎక్కడుంది గౌతమ్? ఈ పెళ్ళిని ఎలా ఆపాలి, ఈ పెళ్లి నుంచి వీడిని ఎలా తప్పించాలి అని మనం తెగ ఆలోచిస్తుంటే, వీడేంటి మమ్మీ మన పని ఇంత ఈజీ చేస్తున్నాడు? ఏది ఏమైనా అవ్వని, మనం అనుకున్నది జరుగుతుంది కదరా. చెప్పు గౌతమ్, నిన్నే సీఎం గారికి ఫోన్ చేస్తే ఇంటికొస్తే పెళ్లి విషయాలని మాట్లాడుకుందాం అన్నారు. అరే మేమంతా చాలా సంతోషపడ్డాం. ఇప్పుడు నువ్వు ఇలా సడన్గా చెప్తున్నావు. మొన్న ఎస్టేట్కి వెళ్ళినప్పుడు నీకు రూపకి ఏమైనా గొడవైందా? అలాంటిదేం లేదు అంకుల్. ఈ మధ్య నా ఫ్రెండ్ సర్కిల్లోనే అక్కడక్కడ బ్యాడ్గా అనుకుంటున్నారు. బ్యాడ్గానా? రాజు రూపల గురించి కాదంకుల్, వాళ్ళ రిలేషన్ గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇలాంటి క్లోజ్ ఫ్రెండ్షిప్ నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. ఒకవేళ ఫ్రెండ్షిప్కి టెంపుల్ నిర్మిస్తే అది వీళ్ల ఫ్రెండ్షిప్కి ప్రతీకగానే నిర్మించారేమో అన్నంత గొప్ప ఫ్రెండ్షిప్ వీళ్ళది. నువ్వు గ్రేట్ గౌతమ్.
అందులో గ్రేటే ఉంది అంకుల్. వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అది గ్రేట్. తాజ్మహల్ అందంగా ఉంది కాబట్టే అందరూ అందంగా ఉందని చెప్తారు. అది చెప్పేవాళ్ళ గ్రేట్నెస్ కాదు కదా అంకుల్, అది తాజ్మహల్ గ్రేట్నెస్. వీళ్ళిద్దరి వల్ల అసలు ఏ ప్రాబ్లం లేదు. మరి ఇంకేంటి గౌతమ్ ప్రాబ్లం? మీరు అరెస్ట్ అయిన విషయంలో నేనుండి కూడా అరెస్ట్ నాపలేకపోయానని, అసలు ఈ అరెస్ట్ని నేనే చేయించానని మా ఫ్రెండ్ సర్కిల్లో అనుకుంటున్నారు అంకుల్. రూప లాంటి కూతురుని నీకు ఇస్తున్నప్పుడు కూడా అలాంటి మావయ్యని ఎలా చూసుకోవాలి అంటున్నారు. అదేంటి గౌతమ్ అలా అంటున్నా? ఎవరో ఏదో అన్నారని మన రిలేషన్షిప్ని పాడు చేసుకుంటావా? అయినా నువ్వు నాకు సపోర్ట్ చేయలేదని ఎవరన్నారు? మీ మావయ్యతో మాట్లాడి పార్టీలో నా పరువును కాపాడావు, సస్పెండ్ కాకుండా చేసి నా ప్రాణాన్ని కాపాడావు. ఇంతకంటే నువ్వేం చేయాలి? అలా అన్నవాళ్ళు నీ ఫ్రెండ్స్ కాబట్టి బతికిపోయారు, లేదంటే షూట్ చేసి పడేసేవాడిని. నువ్వేంటో నీ వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు, నా ఫ్యామిలీకి కూడా తెలుసు గౌతమ్. నువ్వేం బాధపడకో. అయినా మేం ఫీల్ అయితే కదా నువ్వు ఫీల్ అవ్వాల్సిందే. అవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండు. మనం అనుకున్న సమయానికి అనుకున్నట్టే ముహూర్తాలు పెడదాం. ఉం? ఛ! ఆశపడటం, అంతలోని నిరాశపడటం మనకు అలవాటైపోయిందిరా. అవును మమ్మీ. ఇప్పుడు మనం ఏం చేయలేం అమ్మాయి గారు. ఆ గౌతమ్ గడు ఆలోచనలో మనకన్నా చాలా ముందున్నాడు. టైం చూసుకొని చెప్దాం. ఇంకా ఏం టైం రాజు? రాను రాను నా పరిస్థితి ఘోరంగా తయారవుతోంది. నన్ను కీలుబొమ్మలాగా చూసిన మనిషికి నేను పెళ్ళాం ఎలా అవ్వాలి రాజు? నా వల్ల కాదు రాజు. నేను నాన్నకి జరిగింది మొత్తం చెప్పేస్తాను. అసలు ఎవరో అన్న మాటలకి నువ్వు ఫీల్ అవ్వడం ఏంటి గౌతమ్? నీ గురించి మాకు తెలీదా? నాన్న, ఆ గౌతమ్ మీరు అనుకున్నంత మంచివాడు కాదు నాన్న. అసలు మనిషే కాదు నాన్న, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. రూపా, ఇలా రా. నువ్వేం మాట్లాడవేంటమ్మా? గౌతమ్ చూడమ్మా, నీతో పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాడు. అది కూడా ఊళ్ళో వాళ్ళు ఏదో అన్నారని. ఈ ఊళ్ళో వాళ్ళకి ఏ పని పాట ఉండదు, ఇలా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మళ్ళీ గౌతమ్ మనసు మారేలోపు మీ ఇద్దరికి పెళ్లి చేస్తానమ్మా. నాలో ఉన్న బాధను నా కన్న తండ్రి అర్థం చేసుకున్నప్పుడు ఇంకెవరికి అర్థం అవుతుంది? దేవుడా, నన్ను మీరే కాపాడాలి. మీరేం వరి అవ్వకండి అంకుల్, రూపాన్ని నేను చూసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.